బ్యాక్ టు న్యూస్. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మరోసారి లేడీ అఘోరి హల్చల్ చేసింది. కారును రోడ్డు మధ్యలో ఆపి పూజలు చేసింది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు అఘోరిని కారు నుంచి బయటకు రావాలని సూచించినా పట్టించుకోలేదు. అఘోరిని చూసేందుకు భారీగా ప్రజలు ఎగబడ్డారు. ఏపీలో లేడీ అఘోరి ఇవాళ డే అంతా హల్చల్ చేసింది. ఉదయం పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలంటూ రోడ్డుపై బైఠాయించిన అఘోరి సాయంత్రం ఇబ్రహీంపట్నంలో హంగామా చేసింది. కారును రోడ్డు మధ్యలో ఆపి పూజలు చేసింది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు అఘోరిని కారు నుంచి బయటకు రావాలని సూచించినా పట్టించుకోలేదు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరిని చూసేందుకు భారీగా ప్రజలు ఎగబడ్డారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో లేడీ అఘోరి హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో లేడీ అఘోరి హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యావశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అఘోరి యొక్క హల్చల్ రసాబస ఇప్పుడల్లా తగ్గేటట్లేదు. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున అఘోరి మంగళగిరిలో చేసిన హల్చల్ రసాబస మరొక ప్లేస్ ఇబ్రహీంపట్నంలో మరోగా అఘోరి రసాబస చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనపడతా ఉంది. మన విజువల్స్ లో చూస్తా ఉన్నాం. పోలీసులు గాని స్థానికులు గాని అఘోరి యొక్క కారు అద్దాలు పగలగొట్టడం గాని, అఘోరి కోసం పెద్దగా కేకలేయటం గాని, రోడ్డు మీద అఘోరి చేస్తున్న హల్చల్లు ఒక పక్క ప్రజలకి మరొక పక్క ఆ పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున జనసేన పార్టీ కార్యాలయం వద్ద అఘోరి హల్చల్ చేసింది. తాను పవన్ కళ్యాణ్ కలవాల్సిందే, తాను పవన్ కళ్యాణ్ ని చూడాల్సిందే అంటూ కూడా రోడ్డు మీద జాతీయ రహదారి వద్ద ధర్నాకు కూర్చోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యి వందలాది వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో చేసేదేమి లేక పోలీసులు అఘోరిని తీసుకువెళ్దాం అక్కడి నుంచి అని పట్టుకోబోయే లోపే అక్కడ స్థానికంగా ఉండే ఆ పోలీసులు గాని, అలాగే స్థానికంగా ఉండే విలేకరులు గాని ఆమె కొట్టిన పరిస్థితి చూసాం. అలాగే ఉదయాన్నే మంగళగిరిలో ఈ రోజు ఉదయం ఆమె కారు వాష్ చేసుకునేందుకు కూడా ఓ సెంటర్ లో కారు వాష్ కి ఇచ్చింది. కారు వాష్ కి ఇచ్చిన సమయంలో విలేకరు వెళ్లి ఆమెని వీడియో తీస్తున్న క్రమంలో ఒక ఇనుప రాడ్డు తీసుకొని ఆ విలేకరు మీద బలంగా దాడి చేసింది. దాడి చేసిన ఆ నేపథ్యంలో అతని కాలుకు గాయమైంది. ఇప్పుడు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు, లేచి నుంచోలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఘటనా స్థలంలో స్థానికులు ఉండి హుటాహుటిన అతన్ని స్థానిక ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తరలించడంతో అతను అక్కడ చికిత్స పొందుతూ ఇప్పుడు కూడా కదలలేని స్థితిలోనే ఉన్నాడు ఇనుప రాడ్డు తీసుకొని కొట్టడంతో. అది మరొక ముందే అఘోరి ఆ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు వెళ్ళింది. జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ ని చూడాలి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి చర్చించాలి అంటూ కూడా ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అరుస్తూ కేకలు వేస్తూ కూడా ఆ జనసేన పార్టీ కార్యాలయం వద్ద బైఠాయించిన పరిస్థితి ఉంది. ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేడు, మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారానికి వెళ్లాడంటూ స్థానికులు ఆమెకి నచ్చ చెప్పే సాగగా ఆ ప్రయత్నంలో ఆమె మరలా స్థానికుల మీద ఎగబడిన పరిస్థితి ఉంది. అలాగే పోలీసులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ లేడు, మహారాష్ట్ర ఎన్నికలలో బిజీగా ఉన్నారని చెప్పడంతో కూడా ఆమె కొంతమేరకు నమ్మని పరిస్థితి ఉంది. పోలీసుల మీద ఎగబడిన పరిస్థితి ఉంది. పోలీసుల్ని పిడుగుద్దులతో ముష్టిఘాతకాలతో పోలీసుల మీద ఎగబడిన పరిస్థితి ఉంది. దీంతో చేసేదేమి లేక పోలీసులు ఆమెని బలవంతంగా ఆ పోలీసు వాహనంలో ఎక్కించుకొని వెళ్లిన పరిస్థితి ఉంది. స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆమె ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళిన ఆమె ఆ ఇబ్రహీంపట్నంలో మళ్ళీ అక్కడ హల్చల్ చేసినట్టు కనపడతా ఉంది, హడావుడి చేసినట్టు కనపడతా ఉంది, రోడ్డు మీద రసాబాసా చేసినట్లు కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అయితే ముందుగా అక్కడ ఏదైతే స్థానికంగా రోడ్డు మీదకి ఆమె కారు రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఆమె వద్దకు చేరుకున్నారు. గుమ్ముగూడుతూ ఆమెను చూడాలని గాని ఆమెతో ఫోటోలు దిగాలని కూడా కొంత మేరకు ప్రజలు ప్రయత్నించారు. ఈ లోపే అక్కడ పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిన అనంతరం కూడా పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను బయటికి పిలిచిన పరిస్థితి ఉంది. ఇది రోడ్డు జాతీయ రహదారి వైపు వెళ్లే రహదారి. ఇక్కడ గనక కారు ఆపినట్లయితే వందలాది వాహనాలు ఆహనంతో ఆపటంతో పాటు ఆ ట్రాఫిక్ పెద్ద సమస్య, ప్రజలు ఇబ్బంది పడతారంటూ కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆమె అక్కడి నుంచి కదలని పరిస్థితి ఉంది, కారులో నుంచి బయటికి రాని పరిస్థితి ఉంది. దీంతో సీఏ గాని స్థానిక ఎస్ఐ గాని కానిస్టేబుల్ గా ఆమె కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించినా గానీ ఆమె బయటికి రాని పరిస్థితి ఉంది. దీంతో చేసేదేమిలాగా రంగంలోకి డిఎస్పీ దిగారు. డిఎస్పీ దిగిన నేపథ్యంలో బలవంతంగా కారు అద్దాలను ధ్వంసం చేయాలని చూశారు. కారు అద్దాలని ధ్వంసం చేసైనా అఘోరిని బయటికి లాగి అక్కడి నుంచి పంపించాలనే ప్రయత్నం చేశారు. అప్పటికీ కూడా స్థానికులు కూడా ఆమెకి పెద్ద ఎత్తున నచ్చ చెప్పిన పరిస్థితి. ఇది రహదారి మీద ఉండకూడదు, పక్కకన్నా తీయమని, లేకపోతే ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళమని ఆ స్థానికులు చెప్పినా గానీ అఘోరి వినని నేపథ్యంలో స్థానికులకు కూడా కోపం వచ్చింది. స్థానికులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి వచ్చింది. నాగేశ్వర, అయితే ఒక సందర్భంలో పోలీసులపై కూడా చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది అఘోరి. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకి అఘోరితో గొడవ పడటం, అఘోరి చేయి చేసుకోవటం పరిపాటిగా మారింది. మనం అంతకు ముందు చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఆ పోలీసుల మీద ఎగబడిన సందర్భం చూసాం. ఈ రోజు ఉదయం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల మీద ఎగబడటం చూసాము. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో పోలీసుల మీద ఆమె ఎదురు తిరిగి ఆ పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చూసాం. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక సనాతన ధర్మం ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న నేపథ్యం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న నేపథ్యం, మరోపక్క తెలంగాణలో కూడా ఆ విధ్వంసకాండ ఏదైతే హిందూ దేవాలయాలు గాని హిందూ విగ్రహాలు గాని ఓ పక్క తెలంగాణలో ఆ ధ్వంసం అవుతున్న పరిస్థితి, ఆ ధ్వంసం అవుతున్న దాని గురించి అఘోరి పెద్ద ఎత్తున మాట్లాడటం. ఈ నేపథ్యంలోనే అఘోరిని ఏమన్నా ఇబ్బంది పడితే సనాతన ధర్మం గాని హిందువులు గాని పెద్ద ఎత్తున మనోభావాలు దెబ్బతింటాయేమో అన్న క్రమంలో ఆ పోలీసులు ఆమెను ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. హిందువుల కోసం ఆగుతున్న పరిస్థితి ఉంది. హిందువుల యొక్క మనోభావాలు సనాతన ధర్మం అంటూ దెబ్బతీసామంటూ హిందువులలో వ్యతిరేకత వస్తదేమోనన్న నేపథ్యంలో మాత్రమే అఘోరిని పోలీసులు ఏమి చేయలేకపోతున్నారు. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆమె అఘోరి కాబట్టి, ఒక హిందూ కాబట్టి అన్ని వదులుకొని, కుటుంబాన్ని కూడా వదులుకొని ఆ శివుణ్ణి నమ్ముకొని అఘోరిలాగా తయారైన నేపథ్యంలో ఆమెకు గౌరవం ఇవ్వండి, ఆమెకు విలువ ఇవ్వండి అంటూ కూడా ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకే ఇప్పటికీ కూడా అఘోరి మీద ఒక కేసు పెట్టనివైన ఆ శ్రీకాకుళం నుంచి తీసుకెళ్లి మహారాష్ట్ర దగ్గర వదిలిపెట్టారు, గుంటూరు మంగళగిరి నుంచి తీసుకెళ్లి ఆ కృష్ణా జిల్లా బయట వదిలిపెట్టారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి కూడా బయటికి పంపించిన పరిస్థితి. ఎక్కడికి వచ్చినా సరే పోలీసులు ఆమెను పట్టుకొని దూరంగా వదిలిపెడుతున్నారు. కానీ ఎక్కడ కూడా అఘోరి మీద ఒక కేసు కూడా నమోదు చేయకపోవడం పట్ల ఆమెకి ఇస్తున్న గౌరవం గాని, అఘోరికి ఇస్తున్న ఆ మర్యాద గాని, హిందువులకి ఇస్తున్న ఆ న్యాయం గాని, ఏదైనా సనాతన ధర్మంకి న్యాయం చేస్తున్నారు పోలీసులు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అఘోరి వీటన్నిటిని పట్టించుకోకుండా ఓ పక్క ప్రజలకు ఇబ్బంది పడుతూ ఆ గత 2 రోజుల నుంచి చూసుకుంటే అఘోరి యొక్క చేష్టలలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజల్ని కొడుతున్నారు, ప్రజల్ని తిడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఏదో ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.